అవును ఏమండి ప్రాణేశ్వర ఆడమ్మ ఏంటండి ఆవునమ్మడం ఏంటండి ఆ ఆవు దూడ ఎంత బాగున్నాయో ఆవు దూడ కొనేనాదా అనగానే భార్య మండలాలకించి మహారాజు గొల్ల యాదన్న కొడుకుని గొల్లవారి అబ్బాయిని పిలుస్తున్నాడు గోవింద రాజుగారు మాట్లాడించి వారిని నిద్రలో గోపుకుడు కిందపడి వేసాడు వేసాడు గోపుకుడు తల్లుబడి లేసాడు దద్దరిల్లాడు వాడు చిత్రాడు తన బాబు పెట్టాడు నామాను కర్ర చేత్తో పట్టుకుని గొడవరబ్బాయి ఎలా ఉన్నాడు రావడమే దేవాడు ఏంటో అప్పుడు వచ్చి పరుగులు వచ్చి కర్రను కోట ఆడిసాడు కోడ వెళ్ళిపోతారా పొరుగును వచ్చేమో బాబయ్య కొడుకులో తాల్పొడి వచ్చాడు కొడుకులో తాల్పొడి అంటే బాబయ్య రాజుగారి కేకేశారేమో పొరుగు వచ్చేసానేమో ఈ అమ్మ ఊరికి వచ్చా అంటే ప్రసాద్ మా ఆవిడ తలపోటు వద్దా జండు రాదండి తలకి మెదడు మొక్కల్లో ఉందనా మొక్కల్లో రాతుందా అంతేనంటవా నేను కట్టమా ఆవిడ కట్ట ఆవిడే కట్ట ఏంటండి బాబుయా తలపొడి ఎక్కడ కొడుకులు తలపొడి ఎక్కడ వస్తుందండి తలపొడి తలకాయలో వస్తుంది అంతే కదండి రాజుగారు కేకేశారేమో పొరుగు వచ్చేసానేమో అయ్యి బాబు ఊరికి వచ్చేస్తుందండి అదేనండి అశ్వగంధకి వెళ్ళి పెట్టుకుంటుంది గ్రీన్ లేబుల్ అండి గ్రీన్ లేబుల్ తెలదండి అదేంటి తాగితే జుమ్ జుమ్ అంటది కదండి ఇది తెలదా వేసుకో
మీ అమ్మని అక్కడట్రా సరే ఒరే తమ్ముడు తమ్ముడు ఇల్లు ఉన్నాడు ఒరే తమ్ముడు మీ అమ్మని అంటారా మీ అమ్మకి ఏమవుతుందిరా అమ్మ అవుతుంది మీ నాన్నకి ఏమవుతాడురా నాన్న అవుతాడు మీ చెల్లి నాకు చెల్లి అవుతుంది మీ అక్క మీ పెళ్ళ మరి ఇప్పుడు ఆడ అమ్మ నాకు అమ్మవునప్పుడు ఆడ అడ్డీ నాకు అడ్డీ అవునప్పుడు ఆడ నాన్న నాకు రాడవునప్పుడు ఆడ పెళ్ళ నాకు పెళ్ళ ఒరే నాకన్నా చిన్నోడు నువ్వు నీ పిల్లలు నాకు ఏమవుతుంది మరదలు అవుతుంది ఇంటికి అక్కడ ఇవ్వాలా ఎంత మా మరదలు అడిగాడని చెప్పు అంటే ఏటండి బాబాయ్ రాజు కేకేశ్వరేమో కంగారు వస్తాను రాజు ఎందుకు కేకేసారంటారా ఏమండి ఏమండి రాజులు చూడు సరిగట్టు చూడు కేపు చూడు ఇలా వచ్చా మా పెస మూతెత్తి మూత చూసారమ్మా అమ్మను నమ్మినటువంటి పరమభక్తురాలు అమ్మవారికి కుక్కల కింద 200 రూపాయలు ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని ఆ యొక్క మాత ఆ జగన్ మాత ఆ తల్లి కడుపుతున్న వారు వారి ముందెళ్తుంటే వెనక చూడాలి గోవిందే కన్నకహబర కన్న కైనా సదా నా దగ్గర అల్వేరు పద్మావతికి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకుంటున్నారు సూర్యబాబు గారు. సూర్యబాబు గారు కొత్త గృహం కట్టుకుని
పెళ్లి చేసుకుంటుంటే కళ్యాణం చేస్తున్నారు. అలవలేదు. ఏంటి సూరిబాబు గారు కొత్త గృహం కట్టుకుని గృహప్రవేశం చేసి స్వాముల వారు సేవ చేయించుకున్నట్టే అలా తీసుకొని వచ్చిన భక్తులే అలా కాదు. కళ్యాణం చూస్తానికి పరమభక్తులు వెంకటేశ్వర పరమభక్తులండి. రాత్రి ఎవరండి? చేసిందేమో మన పెద్ద తాడేపల్లి. ఎంతమంది ఉన్నారు జనం? ఇసుక అయితే రాళ్ళ కొట్టగా కుర్చీ మీద కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఇక్కడ ఎలా కూర్చున్నారు అంటారండి బాబు. పెసరట్టు మీద సూర్య మొక్కలు పంచకుంటారు. అక్కడక్కడ ఎలా జనం ఎక్కువండి. మళ్ళీ రేపు ఉంటారు ఎక్కువ పుల్లి గారు. ఏమండి రాజుగారిని కేకేసమంటారు. ఏమండి రాజుగారు ఏంటి బాబయ్య వేసిన కేక ఎలా ఉంది నీకు? ఉప్పండి ఉప్పన్నట్టుందా? ఓసారి నువ్వు కేకే రే గోపన్న, రే గోపన్న. సరే కానీ ఏమండి బాబయ్య రాజారండి ఏమండి ఏమన్నా అర్థమైందా? మీకు ఏమన్నా అర్థమైందమ్మా? ఎవరికి అర్థం వాళ్ళకి అర్థం సాంబార్ కాసేసినట్టు ఉంది. ఇదా ఊరికంటే మీకు తెలియమాట ఏంటంటే అందరికీ తెలిసిందే. ఎవరించి చెప్పాలంటే ఎవరించి చెప్తే మాత్రం మీకు అందరికీ తెలిసిపోద్ది. ఏమన్నాండి కేవు కేక పాపడ అది వచ్చి ఇందులో కలిసిందండి. ఇంకేమన్నానండి కేవు కేక రింగి రింగా కేవు కేక వచ్చింది. రింగి రింగ్ అది తేలండి. ఊరుకోండి బాబయ్య ఓ కూపు పెత్తేనే ఇప్పుడే కదండి తెల్లన్నారా? అది ఇందులో వచ్చి కలిసిందండి. కేవు కేక రింగి రింగా జల్దీ జల్దీ ఆయాలి. అయితే ఇప్పుడు మన లోకల్లో తిరిగిన చెప్పి పర్వాలేదండి. అదే బయట పాటకి వెళ్ళామనుకో మహారాష్ట్ర మణిపూర్ వెళ్ళామనుకోండి అక్కడ అంతా ఏం మాట్లాడతారండి? హిందీ మాట్లాడతారు. ఒక అబ్బాయి ఇటు రావడానికి జల్దీ జల్దీ ఆయాలి. మరి అక్కడ ఉన్నాం ఇక్కడ పట్టడానికి వీళ్ళు ఇక్కడ కలిపి మనం అక్కడికి వెళ్ళాలి. అంతేనండి. అయితే ఇంకేమిటంటే మిడ్ అయిపోయింది. అదే బాగా నైట్ 12 అయితే మిడ్ నైట్ అంతే కదా. అదే మధ్యలో వాళ్ళు ఎవరైతే పక్కన బస్సు వాళ్ళు తాగిన వేళ నన్ను కేకేసిన కారణం ఏంటండి బాబు? ఏమండి మా ఆట మీరు ముందు పడుతుంది. స్వచ్ఛమైన ఉల్లిపాయలు సోలాపూర్ ఉల్లిపాయలు 3 కేజీలు మరి బాలాపూర్ సెంటర్ కి ఎవరు గొడవలు చెల్లమ్మంట. సాలాపూర్ సెంటర్ కంట ఎవరు గొడవలు చెల్లమ్మంట. అవును దొంగమ్మ పెడుతుందంటే చూసిరారు గొప్పన. మీ మా అప్పు పోయిందా? మా అప్పు వస్తే వస్తుందా? నీ మా అప్పు వస్తే గవర్నమెంట్ కి 30 కేజీలు బియ్యం 4,000 రూపాయలు మీకు ఇస్తే మా అప్పు అండ్ బా సీనియర్ రాండి వీడికి తెలతలేదు రాండి ఎవరన్నా. సరే సరే ఉంది. అయితే మేము ఆ పోకూడదా ఉండాలంటే ఇప్పుడు ఉదాహరణకి అప్పుడే ఏళ్ళకి 12 రోజులు మట్టి 15 రోజులు మట్టి ప్రోగ్రాం ఆడుతున్నాం. ఏ ఊరినా ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడ చూసినా అందరూ కూడా ఏమంటున్నారు చీట్ల పాకలు కూడదా అయితే ఇంకోటి వేస్తున్నారు పన్నీరు. ఎవరు చూసినా అంత కాయగూరలు ఆకుకూరలు వేస్తున్నారు. అదే మాపోయిందనుకో ఏం మాపోతండి కక్క ముక్క చుక్క
అక్క ముక్క కొంచెం మా పోవాలి అంతే కదండి మరి అంతే కదండి ఎక్కడికి వెళ్ళా మరి అయ్యే వస్తున్నారు దేవుడి సేవలు అయ్యపోతే కక్కల ముక్కలు ఇప్పుడు మన మాసం ఎత్తాడుకున్నాను ఈయన అయ్యేసారు నాకు కాయగూరలు వేసారు రేపు పొద్దున నుండి వేస్తాడు రేపు పొద్దున ఉండ కుదరదు ఇంకా చాలా దూరం వెళ్ళాలండి రేపు పొద్దున 2 గంటలకు వెళ్ళిపోవాలండి అయితే రాజుగారిని కేకమంటారండి కాదండి రాజుగారండు కావండి సీని గారు మా రాజుగారు కేకేశారు కదా ఎక్కడికి వెళ్ళారంటారా రాజుగారు రాజు కచేరీలో ఉంటాడు రాజుగారు కచ్చప్పుడు ఉంటాడా చిన్నడు సిట్టుకోడండి బాబయ్య రాజుగారు రాజు కచేరీలో ఆయన తగలలేదండి సరిగానే మరి ఆవిడ ఇందాక బయలుదేరిపోతుంది ఏమండి సంబరానికి వెళ్తున్నారు కదా చిన్న చిన్న దెబ్బలు మాత్రం తినకండి సిక్కిపోతారు పెద్ద పెద్ద దెబ్బతో బాగా పెడతారు అంత సరిపెట్టుకోండి సరిగ్గా కడుపు లోపల ఉంటారు అదే తీసుకోండి లేకపోతే ఏంటండి ఒరే బాబన్నా ఒరే బాబాను రాజుగారు రాజు కచేరీలో ఉంటారు రాజు కచేరీలో ఉన్నారండి కేకమంటారండి బాబయ్య మీరేమంటున్నారో మీరేం చెప్తున్నారో నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదండి అర్థం అవ్వడానికి అర్థం లోపల ఉన్నాయి కావాల్సింది ఏం అర్థండి నీకు నాకేం తెలవలేదండి మీరు ఏం మాట్లాడుతున్నారో అసలు మీరు ఏం చెప్తున్నారో కూడా నాకు తెలవలేదండి నీకు వినబడతలేదా నాకు వినబడతలేదండి నీకు అలా చూడా ఈ బాబు ఇటు చూడంటారా అందుకని మోగోళ్ళ కొట్టున్నాడు మనం మోగోళ్ళు అంటేనంటారా అంటే బాబాయ్ నాకు శివుడు అంటారండి శివుడు ఎందుకు కనబడుతుంది నాకు ఎందుకు కావాలి పడుతుంటే నా శివుడు చెప్తే తెల్లారిపోతుంది బాబాయ్ తెల్లవారులో చెప్పామంటే వర్షం వచ్చేలా ఉంది ఇంకా బోలేసాలు ఉన్నాయి అందుకే షార్ట్ కట్ లో చేర్చమంటారా అందరికీ అర్థమయ్యేలా ఈ భక్తులందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పమంటారండి నా శివుడు చరిత్ర బాబాయ్ మీరందరికీ కూడా ఆషాఢం మాఘమాసం కార్తీక మాసం శ్రావణ మాసంలో పెళ్లి అయితే నాకు మాత్రం ఆషాఢ మాసంలో పెళ్లి అయిందండి ఆషాఢ మాసంలో పెళ్లి అయితే కాపురం చేయటండి కావట్లేదండి నవాబులకి నవాబులు చేసుకుంటారు అంబానీ చేసుకుంటారండి క్రిస్టియన్స్ కూడా చేసుకుంటారు మనం అందరూ చేసుకుంటాం మరి యాళ్ళగా ముహూర్తాలతో పని లేదంటండి ఎప్పుడు పడితే ఏమండి బాబయ్య తెల్లారితే ఆషాఢం అనగా తెల్లారితే ఆషాఢం అనగా అంటే 4 గంటలకు ఆషాఢం కలుతున్నారు 3:30 నా పెళ్లి అయిపోయిందండి నా పెళ్లి అయితే ఎందుకని పెళ్లి అవగానే మా ఎక్కగారు మా ఆవిడ తీసుకెళ్ళిపోయిందండి ఆషాఢం అందుకని బాబయ్య మా ఆవిడ తీసుకుపోయినా పర్వాలేదండి కరోనా కట్నం కూడా ఇవ్వలేదండి అంటే పిల్ల కూడా ఎందుకు ఇవ్వలేదు ఎంత ఇవ్వలేదండి మా అత్తగారు డొక్కల ప్రెసిడెంట్ అండి గూపు ప్రెసిడెంట్ అండి లోన్ కట్ట లోన్ ఇవ్వలేదంటే బ్యాంక్ వారు లోన్ ఇవ్వలేదు మా అత్తగారు నా కట్నం కూడా ఎగ్గొట్టేసిందండి నా తీసుకొచ్చి ఆ సంవత్సరం డబ్బులు ఆసాడాలు వచ్చినాయండి డబ్బులు అంటే 4 మాసాలండి 4 వచ్చినాయా అయితే 4 మాసాలు వెళ్ళిన తర్వాత మా అత్తగారు నాకు వైర్లెప్పుడుతో ఫోన్ చేసిందండి వైర్లెప్పుడు వెళ్దండి అయ్యి బాబోయ్ వైర్లెప్పుడు వెళ్దండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆపుతారు కదండి ఏంటంటే టచ్ పోనా ఎందుకే వైర్లైన్ పోనంటే ఫోన్ చేస్తారు మా అత్తగారు అల్లుడు గారు కళ్యాణం అంటే చేస్తారు కానీ కట్నం లేకపోయినా పిల్లలు పంపించలేకపోయాను పిల్లల్ని తీసుకుపోదురు కానీ ఆషాఢం వెళ్ళిపోయింది కదా డబ్బులు కూడా తీసుకెళ్ళిపోదురు కానీ అందరం కోరు చేస్తుందండి మా ఆవిడ తీసుకురావాలి కదండి చక్కగా స్నానం చేసి